హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. జిల్లా ఎంతవరకు పోరాడదాం పోరాడదాం పోరాడదాం. జిల్లా ఎంతవరకు కావాలి 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 ఆదోనికి కావాలి కావాలి ఆదోని జిల్లా పోరాటం పోరాటం. నీళ్ళు నిమ్మకాలు రావాలంటే విద్యా వైద్యం కావాలంటే పరిశ్రమలు బాగుండాలంటే మూతపడిన పరిశ్రమలు తెరవాలంటే పోరాటం పోరాటం. అభివందనాలు. ఈరోజు ఆదోని జిల్లా కావాలనే ఉద్దేశంతో 29 రోజుల నుంచి ఆదోనిలో ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం, నిరాహార దీక్షలు. ఈరోజు మా వంతు కృషిగా మహిళామణులందరూ కూడా మా పనులన్నింటినీ వదులుకొని ఆదోని జిల్లా కావాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మహిళలు సాధించలేనిదంటూ ఏదీ లేదు అన్నది మా ఉద్దేశము. ఎందుకంటే ఆదోని చాలా వెనుకబడిన ప్రాంతం. నేను టీచర్గా మాకు తెలిసింది ఏమంటే బాల్య వివాహాలు ఇటువంటి మూఢాచారాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదోని జిల్లా అయితే పిల్లలందరికీ తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉండి పిల్లల్ని చదివించి మంచి వాళ్ళకు భవిష్యత్తుని ఇస్తారనే ఉద్దేశంతో, అంతేవిధంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు వస్తాయనేటువంటితో మరి చాలామంది అభాగ్యులు కర్నూలు దూరం పోలేక మెడికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ జిల్లా అయితే మాకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్నాం. కళ్యాణి సార్, కళ్యాణి టీచర్ కళ్యాణి. మనందరికి తెలుసు, 29 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈరోజు 29వ రోజు. ఏపీ ఎన్జిఓస్ మరియు పిఓడబ్ల్యూ మహిళలు ఆదివారము వాళ్ళ ఇంట్లో అన్ని కూడా వదిలిపెట్టి ఈరోజు దీక్ష కూర్చున్నారంటే దీని తీవ్రతను అందరూ సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నాము. ఎస్పెషల్లీ 3 మహిళలు చిన్నారివారం నుంచి వచ్చినారు. అంటే ఈ కర్నూలు జిల్లా కావాలి అనేది ఇంకా ఎవరు కూడా ఆపలేని ఉద్యమం. ఎక్సెప్ట్ పత్తికొండ ఆల్రెడీ అన్ని నియోజకవర్గాల్లో శిబిరాలు స్టార్ట్ అయినాయి. నిన్ననే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, చాలామంది అసోసియేషన్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, అందరూ చాలా చెప్పినారు. దీంట్లో నిన్న మేము నేర్చుకునేది ఏమంటే, ఇంతవరకు ఆదోని జిల్లా కావాలని ముందుకు పోవడానికి మాకు తెలిసింది కొంచెము, ఇప్పటి వరకు చేసింది కూడా చాలా కొంచెము. రేపటి నుంచి అందరూ అడ్వైజర్స్ కూడా సీరియస్గా తీసుకొని ఇంకా ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే దాని మీద చాలా సీరియస్గా తీసుకుంటాం. చాలామంది చాలా అడ్వైజర్స్ ఇచ్చినారు. అందరినీ కలుపుకొని పోవడం లేదు అని ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 3-4 అంశాలు. రెండోది, స్టూడెంట్స్ యూనియన్స్లో కూడా కొంచెం ఎక్కడో కలుపుకోవడం లేదని. మూడవది, ఎస్పెషల్లీ మీడియా అతి త్వరలో 1 వీక్లో సాధ్యమైనంత వరకు ఆల్ మీడియా వాళ్ళని, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లోకల్ కావచ్చు, ఒక మీటింగ్ కావాలనుకుంటున్నాము. కాబట్టి మీ ద్వారా కూడా ఇది ఒక ఏదైనా గ్రూప్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అతి త్వరలో మీటింగ్ పెడతాము. రెండోది, స్టూడెంట్స్ కూడా అన్ని నియోజకవర్గాలు పిలిచి ఒక మీటింగ్ పెడతాము. సో 2-3 కాకుండా చాలా అడ్వైజర్స్ ఇచ్చినారు. ఇవన్నీ ముందుకు తీసుకుపోతాం. ఈ ఆదివారం తర్వాత డెఫినెట్గా అంచెలంచెలుగా స్టెప్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా ఎక్కడో ఏదో ఎవరో అన్నారని అట్లా అన్నారు. మా మనసులో ఉండేది ఏమంటే, స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు, ఇప్పుడేమో ఎగ్జామ్స్ అంటున్నారు. వాళ్ళ దైనందిక స్టడీస్ ఇబ్బంది కాకుండా దీంట్లో ఉండాలి. అన్ని స్కూల్ సీట్స్ పెట్టి రోజు ఇదంటే కొంచెం ఇబ్బందికరం. సో ఎక్కడో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ పోయింది. స్టూడెంట్స్ని కూడా డెఫినెట్గా ఉంటేనే ఏదన్నా కానీ ఉద్యమం ముందుకు పోతారు.
ఎగ్జామ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఈ దీంట్లో ముందుకు పోవాలని కోరుతున్నాము. వన్ థింగ్ ఈజ్ షూర్, సోమవారం నుంచి నిన్న సలహాలు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా పాజిటివ్ తీసుకొని ముందుకు పోయి ఈ ఉగ్ర ఏది ఉందో 28, 20 తేదీలు 9వ తేదీ లోపల సొల్యూషన్ రాకపోతే 5 నియోజకవర్గాలు బంద్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము చాలామంది నాయకులు కూడా నిన్న మీటింగ్ చూడడం కలిపింది. రౌండ్ టేబుల్కి చాలామంది రాలేదు అనే ఒక ఏదో అపోహ ఉంది. మేము పిలిచిందే ఒక అసోసియేషన్స్కి 2-3. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మీటింగ్. సో అందరు వచ్చినారు, అందరు సలహాలు తీసుకున్నాం. ఎగ్జాంపుల్ మొన్న మంత్రాలయానికి పోయినప్పుడు బాలనాగిరెడ్డి గారు సూచన ఇచ్చినారు, మీరు స్టూడెంట్స్ని కలుపుకోవాలా, అన్ని నియోజకవర్గాల మీరు అన్ని నియోజకవర్గాల బంధువున పిలిపిస్తే ఆయన సైన్యంతో 1000 మంది బయటకు వచ్చి కంపల్సరీ బంద్ చేసి చూపిస్తానని చెప్పినాడు. సో నెక్స్ట్ కార్యాచరణ గురించి కూడా మీకు 3-4 అంశాలు ముఖ్యంగా చెప్పినాం. దానికి ముందుకు పోయి ఆదోని జిల్లా 30వ తేదీ లోపల, 30 కూడా కాదు 27 తేదీ లోపల ఏదో ఒక మంచి న్యూస్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అశోకానంద రెడ్డి, జేఏసీ.